హాయ్ అండి. ఈరోజు ఈజీగా వేరే పద్ధతిలో ఎలా కట్టుకోవాలో మాల చూపిస్తున్నా చూడండి. ముందు వీడియోలో ఒక పద్ధతిలో చూపించాను కదండి, ఇప్పుడు వేరేగా చూపిస్తున్నా చూడండి. ఇదిగోండి ఇలా, ఇదిగోండి అట్లా. ఇంకోసారి వేసుకుందామండి. తిప్పుకుంటాం కదండి, తిప్పుకుని చూడండి. మళ్ళీ ఒకసారి స్పష్టంగా చెప్తున్నా. ఇలా తిప్పుకుంటాం కదండి, తిప్పుకుని ఈ దారం ఉంది కదా, ఈ దారాన్ని 2 వేళ్లతో ఇలా అనేసి ఇదిగోండి. నేర్చుకునేటప్పుడు ఎవరైనా సరే పువ్వులు ఇచ్చిన తర్వాత కట్టమాకండి. మొగ్గలుగా ఉన్నప్పుడైతే ఈజీగా వచ్చిద్దండి. మొగ్గలుగా ఉన్నప్పుడు ఈజీగా వచ్చుద్ది. ఎప్పుడైనా సరే మొగ్గలే కట్టుకోవాలి. మాల వచ్చిన వాళ్ళు అయితే మొగ్గలు ఇచ్చిన తర్వాత అయినా కట్టుకోవచ్చు, కానీ ముందుగా నేర్చుకునే వాళ్ళు మాత్రం మొగ్గలతోనే నేర్చుకోండి. మీకు ఎలా ఈజీగా అనిపిస్తే అలా కట్టుకోవచ్చండి. ముందు వీడియోలో చూపించాను చూడండి. అలా తిప్పటం వస్తే అలా, లేకపోతే ఇదిగోండి అట్లా, అదిగోండి అలా. ఇది రెండో పద్ధతి అండి. ముందర ఒక పద్ధతిలో కట్టాను, ఇప్పుడు ఒక పద్ధతి అండి ఇది. చూడండి, మళ్ళీ ఒకసారి చూపిస్తున్నా. ఇలా కట్టుకున్నాం కదండి, ఇలా కట్టుకున్నాక దారం ఈ 2 వేల మీదుగా ఇట్లా తిప్పుకోండి ఒకసారి. ఇలా తిప్పుకుని ఇప్పుడు ఈ వేలు కూడా పెట్టుకుని కొట్టన వేలు ఇదిగోండి ఇలా లాగేసుకోండి. పడిపోయింది, అదిగోండి అలా. ఎలా ఇదిగోండి చూడండి, మళ్ళీ ఒకసారి నేను ముందల వీడియోలో ఇలా చూపించాను, ఇప్పుడు వీడియోలో ఇదిగోండి ఇట్లా చూపిస్తున్నా. ఇదిగోండి ఇలా. ఏదైనా ఈజీగానే ఉండుద్ది మీకు. ఇదిగోండి చాలా సులువుగా అయితే చక్కగా ఎంత ఈజీగా నేర్చుకోవచ్చో చూడండి. మాల అనేది ఎంత ఈజీగా, ఎవరికైనా అది కొత్తే కదండి. కొత్తగా నేర్చుకునేప్పుడు ఇలా ఈజీగా కట్టేతో నేర్చుకోవచ్చు. ఎవరైనా అట్లా నేర్చుకున్న వాళ్ళమే కదండి. అదిగోండి అలా. ఈ వేలుతో చక్కగా ఇలా లేపుకుని ఇలా అనుకుని ఇదిగోండి ఈ వేలుతో ఇట్లా అనుకుని అదిగోండి అలా లాగేసుకోండి. ఈజీగా మాల అనేది వచ్చేసింది చూడండి. చేసుకోవచ్చండి ఈజీగా. కొంతమందికి అయితే అసలు కట్టడం రాదండి. ఎవరో ఒకరిని అడిగి కట్టించుకుంటారు కదా. ఇదిగోండి ఫస్ట్ వీడియోలో ఇలా చేశానండి నేను. ఎవరో ఒకరిని కట్టమని బతిమలాడతారండి. కొంతమందికి అసలు రాదండి, మాకు రాదు అనేస్తారు. చక్కగా ఇలా కట్టేసేసుకున్నారంటే ఒకసారి రాదు, రెండోసారి రాదు, మూడోసారి అయినా వచ్చేస్తుందండి. ఎవరికైనా కొంచెం 1-2 సార్లు కొంచెం వేడం వచ్చినట్టు అనిపిస్తుంది. దానిలో ట్రిక్ తెలుసుకున్నారంటే 3ఓసారి నుంచి 4ఓసారి నుంచి అయినా చక్కగా ఒత్తుగా మాల కట్టడం అనేది వచ్చేస్తుంది. చూడండి లాస్ట్గా మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను. ఈజీగా ఉందండి చక్కగాను. ఇది మాల ఈజీగా ఉంటుంది. ఇదిగోండి ఇలా తిప్పుకుంటాం కదా, తిప్పుకున్నాక దారం కిందగా ఈ 2 వేలు ఇలా అనుకోండి. ఇలా అనుకుని ఈ వేలుతో బొట్ట వేలుతో ఇలా వేసేసుకోండి, లాగేసుకోండి. చాలా అంటే చాలా ఈజీగా తిప్పండి చూడండి. ఒకసారి చూడండి, నేను ముందు వీడియోలో ఇలా తిప్పి ఇలా వేసాను, ఇప్పుడు వీడియోలో చూడండి 2 తేడా. మీకు ఏది ఈజీగా అనిపిస్తే అది కట్టుకోవచ్చండి. ఇదిగోండి ఇప్పుడు ఇలా వేసి ఇలా అదిగోండి అలా లాగేసాను. 2 అలా మీకు ఏది ఈజీగా అనిపిస్తే అలా చక్కగా కట్టుకోవచ్చు. ఇప్పుడు నేర్చుకునే వాళ్ళు కూడా మీకు ఏది ఈజీ అనిపిస్తే అలాగా కట్టుకోండి. ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. చూడండి.